హలో వ్యూవర్స్, ఆవకాయ తినని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సమ్మర్ సీజన్లో ఆవకాయ పెట్టడం అంటే అదొక ఎమోషన్. ఆవకాయ తినడం అంటే అదొక ఎంతో ఉత్సాహమైన, ఆనందమైన, తినకరమైన, రుచికరమైన ఫుడ్. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్. సో ఇలాంటి ఒక ఆవకాయ పెట్టడానికి చూపించడం, ఎన్ని పాళ్ళు వేయాలో చెప్తాను మీకు ఇవాళ. మా అమ్మగారు చెప్తారు. ముందుగా ఇట్లా కాయను కోసి చెట్టు నుంచి కాయను కోయడానికి మా వాడు చాలా ఉత్సాహపడుతున్నాడు. ఫైనల్లీ కోసేసాడు. కోసేసి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఇంకా ఆవకాయకి రెడీ అమ్మమ్మ అని చెప్పి తర్వాత మా పాపకి ఇచ్చాము. పట్టుకోరా అని. అది ఎంత బాగా పట్టుకొని, ఎంత ఉత్సాహంగా పట్టుకొని ఇట్లా చూస్తుందో దాన్ని. సో ఇప్పుడు ఆవకాయ తయారీ విధానం మా అమ్మగారు చెప్తారు, వినండి. మేము ఈ సంవత్సరం మా ఇంట్లో మామిడికాయతో ఆవకాయ పెట్టాము. కానీ అవి మా వారు బజార్కి వెళ్ళి మంచి కాయలు తీసుకొని కట్ చేయించుకొని తీసుకొచ్చారు. వాటిని నేను ఇంటి దగ్గర బాగా క్లాత్ పెట్టి నీట్గా తుడిచి ఆరబెట్టేసి, బాగా 2-3 తట్టల్లో పోసి ఆరబెట్టేసేసి, దాని తర్వాత దానికి తగినంత ఉప్పు, మిరప్పొడి, ఆవపిండి అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. దాని తర్వాత ఒక డబ్బాతో బద్దలు ఎన్ని ఉన్నాయనేది కొలిచి పోసుకోవాలి. ముందు కొలుచుకున్న తర్వాత కొలుచుకున్న తర్వాత దానికి తగినంత, ఇప్పుడు 4 డబ్బాలు బద్దలైతే ఒక డబ్బా ఉప్పు, అర డబ్బా ఉప్పు, ఒక డబ్బా మిరప్పొడి, ఒక డబ్బా ఆవపిండి వేశాను. ఆ విధంగా ఎన్ని డబ్బాలు వచ్చాయో దానికి తగినంతగా మిరప్పొడి, ఉప్పు, ఆవపిండితో కలిపి ఆవకాయ కలిపాను. విన్నారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చెప్పింది. సో మొత్తం డబ్బాలతో కొలుచుకొని ఎన్ని డబ్బాలకి ఎంత వస్తుందో నేను ఇప్పుడు ఉరామరిగ్గా మేము ఇంట్లో పెట్టింది చెప్తాను. ఒకసారి ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు, ఎన్ని పాళ్ళకి ఎన్ని వేయాలి అని డౌట్ ఉన్న వాళ్ళు చూసి క్లారిఫై చేసుకోండి. మాకైతే ఇట్లా పెట్టిన దానివల్ల రుచి చాలా రుచికరంగా ఉంది. కారం సరిపోయింది, ఉప్పు సరిపోయింది, ఆవపిండి ఎక్కువ పడలేదు, చేదు కాలేదు. సో మాకు నచ్చినట్లు మేము తినే కారంతో పట్టి చెప్తున్నాను. బట్ ఇదే కన్ఫర్మ్గా అందరూ వేసుకోవాలని కాదు, ఎవరెవరు తినే కారంని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. మేము పెట్టింది నేను మీకు ఒక ఉదాహరణకు చెప్తున్నాను, మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. సో మొత్తం డబ్బాలు కొలుచుకున్న తర్వాత దాదాపు డబ్బాలో స్పేస్ ఉంటుంది కాబట్టి డబ్బా పైకి నిండు దాకా వచ్చేంత దాకా వేయాలి. డబ్బా పైకి నిండు దాకా వచ్చుకునేంత దాకా అమ్మ చూపిస్తున్నారు కదా, అట్లా వేయాలి. అట్లా వేసిన దానివల్ల లోపల డబ్బా స్పేస్ కూడా ఆక్యుపై అయిపోయి పైకి కొలుచుకున్నట్టు అవుతుంది. సో మీ దగ్గర ఏదన్నా ఇట్లా ఇంకా మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పని అయితే కొంచెం ఇంకా తక్కువ వేసుకోవచ్చు. బట్ మేము కొంచెం పెద్ద ముక్కలు కట్ చేయించాం కాబట్టి మార్కెట్లో, సో కొంచెం ఎక్కువే కొలిచినట్టు పోస్తున్నారు. దాదాపు అన్నీ కలిపి ఒక 15 డబ్బాలు వచ్చాయి. సో 15 డబ్బాలుగా ఇప్పుడు ఉప్పు, మిరప్పొడి, ఆవపిండి కలిపి పోస్తున్నాము. ఫస్ట్ నూనె లాస్ట్లో వేసి తిప్పాలి. ఫస్ట్ ఉప్పు వేసేసి కొంచెం బాగా కలపాలి. ఉప్పు అన్ని బద్దలకు పట్టుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం ఉప్పు తక్కువే వేసుకున్నాం మేము, 1.5 డబ్బానే వేసాము. మీకు లాస్ట్లో ఫైనల్ మెజర్మెంట్స్ ఒకసారి చెప్తాను. ఫస్ట్ 1.5 డబ్బానే ఉప్పు వేసాము. ఇప్పుడు మిరప్పొడి వేస్తున్నాము, ఆవపిండి వేస్తున్నాము. ఈ ఆవపిండి కూడా మీరు కొలుచుకొని వేసుకుంటే చేదు అనేది దిగదు, లేదా కొంచెం ఎక్కువ ఆవపిండి అయిపోతే చేదు అయిపోతుంది. ఈ ఆవపిండి, ఉప్పు, మిరప్పొడి ఇవన్నీ మేము బయట కొనుక్కొని వచ్చాము. మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఆవాలు వేయించుకొని మిక్సీ పట్టుకోవచ్చు. మేమైతే 3 మ్యాంగోస్ది ఆవపిండి, 3 మ్యాంగోస్ది మిరప్పొడి తెచ్చాము. సో ఆవపిండి, నూనె వేసిన తర్వాత వేసిన తర్వాత మొత్తం ఇట్లా జలకరించుకోవాలి. అప్పుడు ఉప్పు, ఆవపిండి అన్ని బద్దలకి బాగా పడుతుంది. ఇప్పుడు నేను 3 మ్యాంగోస్ మిరప్పొడి వేస్తున్నాను. అది కూడా కొలుచుకొని వేసుకున్నాను.
మూడు డబ్బాలే వేసాను మొదట్లో మిరప్పొడి, అంటే దాదాపు ఒక అరకిలో పట్టింది. దాని తర్వాత కారం తగినట్లు కలుపుకుందామని చెప్పి ఒక 3 రోజులు పక్కన పెట్టేస్తాం కదా, అందుకని ఎక్కువ మిరప్పొడి వేసేయకూడదు. మళ్ళీ ఎక్కువ కారం అయిపోతే మళ్ళీ పాళ్ళు డిఫరెన్స్ వచ్చేస్తే ఫస్ట్ కొంచెం తక్కువే వేసుకున్నాను. బట్ లాస్ట్లో మీకు అన్నీ ఎంతెంత వేసాను ఏంటి అనేది నేను డీటెయిల్డ్గా చెప్తాను. సో ఇప్పుడు మిరప్పొడి వేసేసాక బాగా డబ్బాకి అంటుకునేదంతా తీసేసి కొట్టేసి ఇప్పుడు బాగా కలపాలి. నూనె పోసుకుంటూ కలుపుకుంటే చాలా బాగా కలుస్తుంది, లేకపోతే పొడి పొడిగా ఇట్లా కళ్ళల్లో పడే ఛాన్సెస్ ఉన్నాయి. నేను అందుకే కుర్చీలో కూర్చొని పెట్టాను, కళ్ళ మీద పడకుండా ఉంటుందని. సో నువ్వుల నూనెకి వచ్చి మేము ఏఎస్ బ్రాండ్ వాళ్ళ పప్పు నూనె వాడాము. అదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వుల నూనె చాలా రుచికరంగా ఉంటుంది అండ్ ఎముకలకు చాలా ఆరోగ్యకరం. అది ఏ నూనెనంటే ఆ నూనెలు వాడకూడదు. ఇది దాదాపు కేజీ లీటర్ ప్యాకెట్ 460 ఏమో పడింది. ఇదైతే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, వాసన రాదు, నూనె చాలా టేస్టీగా ఉండింది. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏఎస్ బ్రాండ్ వాళ్ళ పప్పు నూనె వాడతాము. మాకు ఇప్పటిదాకా 1 సంవత్సరం దాటినా కూడా ఆవకాయ అనేది చెడిపోలేదు అండ్ నూనె వాసన కూడా రాదు. సో అందుకని మ్యాక్సిమం ఇదే వాడతాము. మీరు కనుక వేరే నూనెలు వాడే పని అయితే దాన్ని బట్టి ఎంత నూనె కావాల్సి వస్తుందో చూసుకొని మెజర్ చేసుకొని పోసుకోండి. మేమైతే దాదాపు 3 లీటర్ల దాకా వాడాము. ఈ బద్దలన్నీ నూనెలో బాగా మునగాలి, అప్పుడే బాగా నానుతుంది బద్ద అనేది. ఇట్లా బయటకు పొడి పొడిగా ఉండదు, బద్ద అనేది బాగా నూనెలో మునగాలి. బాగా నూనెలో మునిగితేనే బద్దకు రుచికరంగా ఉంటుంది, ఎక్కువ రోజులు గట్టిగా ఉంటుంది, మెత్తబడదు. లేకపోతే ఆయిల్ తక్కువ అయిపోతుంది, మెత్తబడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, పిండి పిండిగా అయిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నష్టం లేదు. ఫస్ట్ 2 ప్యాకెట్లే వేసి కలిపాను బాగా. తర్వాత పక్కన తీసిపెట్టే ముందర ఇంకొక ప్యాకెట్ వేసి కలిపేసి తీసిపెట్టాను. సో అలా చక్కగా అన్ని ఉప్పు, మిరప్పొడి, ఆవపిండి అంతా కలిసేలా కలుపుకున్నాను. మెంతిపిండి అనేది మీ చాయిస్ ఫ్రెండ్స్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మెంతిపిండి కానీ పసుపు కానీ. ఇంకా వెల్లుల్లి మేము ఇంట్లో వాడము కాబట్టి వేయలేదు. మీరు రుచికి తగినట్టు మెంతిపిండి, పసుపు, వెల్లుల్లి కూడా వేసుకుంటా అంటే వేసుకోవచ్చు. సో మొత్తం కలిపాక ఇలా చాలా ఎర్రగా మంచి రంగులో వస్తుంది, చాలా రుచికరంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి నోరు ఊరిపోతుంది. చూడండి ఎంత జూమ్ చేస్తే కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో అసలు. సో ఇట్లా ఒక 3 days పక్కన పెట్టేసి రుచి అన్నీ సరిపోయిన తర్వాత బాగా జాడి కడుక్కొని, పింగాణి జాడి బాగా కడుక్కొని తీసి పెట్టుకొని దాన్ని దీంట్లోకి తీసుకోవాలి. జాడీలోకి జాగ్రత్తగా తీసుకోవాలి. తీసేటప్పుడు కింద నూనె చీదర్లు లేకపోతే ఇంకేమైనా పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అంత నీట్గా జాడీలోకి జాగ్రత్తగా తీసుకోవాలి. ఈసారి అమ్మ నాన్న ఇద్దరు క్యాట్రాక్ట్ చేయించుకున్న కారణంగా నేనే పెట్టాను, ఆవకాయ కలిపాను. నేనే ఫస్ట్ టైం కలిపాను. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇంకా నా పిల్లలు ఇద్దరు అక్కడ ఆవకాయ చుట్టూరు తిరుగుతున్నారు. సో ఆవకాయ అనేది మా ట్రెడిషన్, ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పెడతామండి. ఆవకాయ కానీ వడియాలు కానీ క్రమం తప్పకుండా పెడతాము. సో అందుకే మా పిల్లలు కూడా ఎక్సైటెడ్గా చూస్తూ ఉన్నారు ఆవకాయని, ఎలా పెడుతున్నారు, ఎలా తీస్తున్నారు ఏంటి అని. అమ్మమ్మ నాకు ఆవకాయ, అమ్మమ్మ నాకు ఆవకాయ ఇద్దరు గోల పెట్టేశారు. అండ్ మా వాడు ఈ ఇయర్ ఫస్ట్ టైం, లాస్ట్ ఇయర్ కొంచెం టేస్ట్ చేశాడు కానీ ఈ ఇయర్ కొంచెం పెద్దవాడు అయ్యాడు కాబట్టి కారం తినగలిగాడు. ఆవకాయ చేసిన రోజే తిన్నాడు, చాలా నచ్చిందన్నాడు. టేస్ట్ చేసిన రోజే తిన్నాడు. ఇది యూజువల్గా చేసిన రోజే తినకూడదండి, ఆవపిండి ఉంటుంది కాబట్టి అది బాగా నానాలి నూనెలో. ఒక 3 రోజులు పక్కన పెట్టేసి తర్వాత తింటే చేదు అనేది తెలియదు, కారం అనేది బాగా దిగుతుంది, పులుపు అనేది కూడా దిగుతుంది, బద్దల పులుపు కూడా దిగుతుంది ఆవకాయలోకి. సో అలా పెడుతూ ఒకరికి మేము రికార్డ్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తీసి పెట్టాము. అసలు మా అమ్మగారు చెప్తూ ఉన్నారు అప్పుడు, ఈ ఆవకాయ మెయిన్గా నేను పెట్టింది మా అల్లుడి కోసము, మా అల్లుడికి చాలా ఇష్టం ఆవకాయ, అందుకే క్రమం తప్పకుండా పెడతాను ఎవ్రీ ఇయర్.
మా కూతురికి, అల్లుడికి, ఇంకా మనవడికి, మనవరాలకి అందరికీ నచ్చింది ఆవకాయ. అందరికీ అందుకే పంపిస్తాను. సో ఇయర్ అమ్మ పెట్టలేని కారణంగా నేను పెట్టాను. బట్ తీసి పెట్టడం మాత్రం అమ్మనే తీసి పెట్టమన్నాను. సో అట్లా జాడీలోకి మొత్తం తీసి పెట్టేసుకొని మా అమ్మ చెప్తూ ఉన్నారు, ఇది నేను కేవలం మా అల్లుడి కోసమే పెట్టానండి, మా కూతురు కోసం పెట్టాను, మా మనవడి కోసం కూడా పెట్టాను అంటున్నాడు మా వాడు పక్క నుంచి. అమ్మ నా గురించి చెప్పు అని అంటుంటే సో అందుకే నవ్వుతున్నారు. సో ఇంటిల్లి పాదికి ఆవకాయ అనేది చాలా నచ్చుతుందండి. పెద్ద కాదు, చిన్నపిల్లలు కాదు, ఎవరైనా సరే ఆవకాయ తినని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. చాలా 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 నచ్చుతుంది ఆవకాయ అనేది. ఇది ముద్దపప్పులోకి కాంబినేషన్గా తినొచ్చు, లేదా ఉట్టి వేడన్నంలోకి నెయ్యి వేసుకొని తినొచ్చు, లేదా ఏదైనా పొంగలి కానీ, దోశ కానీ, చపాతీ కానీ ఎందులోకైనా నంచుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా వారైతే అన్నిట్లోకి ఆవకాయ కావాలని అడుగుతారు, చివరికి ఉప్మా అయినా సరే. సో ఇప్పుడు మాకు ప్యాక్ చేస్తున్నారనమాట హైదరాబాద్కి. మాకు తిరుపతికిలో కొంచెం పెట్టేసి జాడీలో ఇంకా హైదరాబాద్కి ప్యాక్ చేస్తూ ఉన్నారు. అమ్మమ్మ ఈ డబ్బా నాకు అని అడుగుతుంది వాడు. ఇంకా పాప కూడా చూస్తుంది ఇట్లా. సో మా నాన్న, నేను అందరం చుట్టూరు కూర్చొని ఆవకాయ తీసేదంతా వీఆర్ ఎంజాయింగ్ అనమాట. లిటరలీ ఆవకాయ టక 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 డబ్బాల్లోకి తీసేసి ఇంకా చుట్టూరు డబ్బానంతా తుడిచి తీసిపెట్టి, టిష్యూస్తో తుడిచి నీట్గా క్లీన్ చేసి తీసిపెట్టి చాలా పని అండి. అది ఓపికగా చేయాల్సి ఉంటుంది. మా వాడు చెప్తున్నాడు, ఆవకాయ తిను తిను, చూడు కెమెరా చూడు అంటున్నాడు అమ్మతో. ఈ డబ్బా నాకు, ఈ డబ్బా పాపకి అని చెప్తున్నాడు. మరి నాకు ఆ నాన్నకి రా అని నేను అడిగితే, మీరిద్దరు వేరే డబ్బాలు తెచ్చుకోండి, అంతా నాకు కావాలి అంటున్నాడు తమాషగా. సో మొత్తం ప్యాక్ చేశాక నూనె తొలగకుండా కొంచెం పైకి పోసారు, అట్లా వచ్చింది. తర్వాత మా వాడు, పాప ఇద్దరు ఆవకాయతో ఫోటో తీసుకుంటామంటే తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం తీసేసాక మిగిలిన అన్నంలో ఆవకాయ వేసి కలిపి ఒక్కొక్కరికి ముద్దలేసారమ్మ. తింటుంటే ఎంత రుచిగా ఉందో అసలు, అద్భుతం అద్భుతం, ఆకాశాన్ని అంటుతోందమ్మా, అంత బాగుందమ్మా అని చెప్తున్నా నేనైతే. యూ మస్ట్ ట్రై, ఎవ్రీవన్ మస్ట్ ట్రై అండి. అసలు మా అమ్మ చెప్తున్నారు, రికార్డ్ చేస్తోంది, మీరు చెప్పండి ఎలా ఉందో తిని ఆవకాయ ఇయర్ అని. మా వాడు కూడా ఒప్పుకోవట్లేదు, నాకు చేతిలోనే పెట్టాలమ్మమ్మ, నేను తినాలి అని అంటున్నాడు. ఆహా, చేతిలోనే పెట్టమ్మమ్మ, నోట్లో వద్దు, నేను కూడా పెద్దవాడిని అయిపోయినాను అంటున్నాడు. మళ్ళీ అలిగాడు. అట్ ద ఎండ్ ఫైనలీ వాడికి కూడా టేస్ట్ చేపించింది అమ్మ. లేదురా, కారం రా అని చెప్తే, ఇంకా సరే తర్వాత తింటానులే అమ్మమ్మ, నేనే తింటానని అడిగాడు. ఇంకా వాడే తిని చెప్తున్నాడు ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడు మా అమ్మ టేస్ట్ చేస్తున్నారు అట్ ద ఎండ్. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, అన్నీ సరిపోయినాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు మా వాడు ఇంకా అలకలో ఉన్నాడు, జస్ట్ ఇప్పుడే అలక తీరింది. ఇప్పుడు ఇంకా మా అమ్మ పెడితే చేతిలో ముద్దేస్తే ఇప్పుడు ఆయన తిని చెప్పాలట ఎట్లా ఉంది ఏంటి అనేది. సూపర్ అమ్మమ్మ, సూపర్ అని ఇట్లా అంటున్నాడు, ఎగ్జైటెడ్. అసలు కారం అనే ఫీలింగే లేదు, చాలా చాలా బాగుంది. ఇంకా మా పాప అయితే అటు ఇటు తిరుగుతుంది. పాపం దానికి ఇంకా టేస్ట్ చేయించలేదు, కానీ ఏదో చేస్తున్నారు వీళ్ళు అని తిరుగుతుంది. పాప మీద దాని బొమ్మలు నోట్లో పెట్టుకుంటూ సూపర్ సూపర్ అంటుంది. సో ఇదే వ్యూయర్స్ మన ఆవకాయ తయారీ విధానం. నేను ముందు మీకు చెప్పినట్లు ఆవకాయ బద్దలు 15 డబ్బాలు అయినాయి. దానికి 5 డబ్బాలు మిరప్పొడి పోసాము, 2 డబ్బాలు ఉప్పు పోసాము, ఇంకా 2.25 డబ్బా దాకా ఆవపిండి పోసాము. సో ఇది కరెక్ట్ మెజర్మెంట్స్. మొత్తం టేస్ట్ చూసి తగ్గినవి ఎక్స్ట్రా కలపడం అంతా కలిపి ఇదే ఫైనల్ మెజర్మెంట్స్. సో ఎవరైనా పెట్టాలనుకుంటే ఈ వీడియోని ఆధారంగా పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. వేడి వేడి ఆవకాయ వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. Enjoy your summer to the fullest before you reach the rainy season.
Thank you for watching my video.